విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అందుల ఆశ్రమంలో జన్మదిన వేడుకలు ఘనంగా. అనంతపురం నగరంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రంలో గురువారం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచెపు వడ్డే వెంకటేష్లు ఆధ్వర్యంలో అందుల మధ్య కేక్ని కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 6వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్కే రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్ని ఈ అందుల ఆశ్రమంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే నారా లోకేష్కి ఎల్లవేళలా తిరుపతి వెంకటేశ్వర స్వామి మరియు విజయవాడ కనకదుర్గ వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. అదేవిధంగా మరెన్నో ఉన్నతమైన పదవులు పొంది రాష్ట్రం అభివృద్ధి చెందేలా మరింత కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం నిర్వాహకులు రవికాంత్ రమణ, వెంకటరమణ, వరలక్ష్మి, పర్వతయ్య, సుధాకర్, శేఖర్, భాస్కర్, సుబ్బారాయుడు, ఆది, మంజునాథ్, చలపతి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ చంద్రబాబు నాయుడు గారు మరియు భువనేశ్వరి అమ్మగార్ల కుమారుడు అయినటువంటి మంత్రివర్యులు ప్రియతమ నారా లోకేష్ బాబు గారికి మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం తరపున జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మీ పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అలాగే మీరు మాలాంటి అనాథలకు, అభాగ్యులకు, అంధులకు, పేదలకు సేవ చేసే శక్తి సామర్థ్యాలను ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మన రాష్ట్రానికి ఐటీ శాఖ మంత్రిగా మన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా మీనాక్షమ్మ సమ్మితి వికాస కేంద్రం నందు ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి 6వ డివిజన్ ఇన్ఛార్జ్ రామకృష్ణ అన్న గారు వచ్చారు. అదేవిధంగా మా రవికాంత్ రమణ గారు, ఆయన ఆధ్వర్యం ఇక్కడ వచ్చిన తెలియదు ఆయన ఆశ్రమం అని. ఆయన చాలా ఇంతమందికి ఆయన ప్రతిరోజు అన్నం పెడుతూ చేస్తున్నాం. మా ముందుగా ఈరోజు మా నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా ఆయన బర్త్డేకి మేము చాలా కష్టపడుతున్నాం. ఆయన యువగలం అంటూ నేనున్నానంటూ యువగలం పాదయాత్ర స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేయడంతోనే ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చాయి, ఘన విజయంగా సాధించాడు. ఆయన ప్రభుత్వంలో ఒక వాయిస్ ఇవ్వాలన్నా, ఒక ఫిక్స్ ఇవ్వాలన్నా భయం ప్రాంతాలకు గురి చేసిన వైసీపీ ప్రభుత్వానికి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్రతో మా కార్యకర్తల్లో, లీడర్లు ధైర్యాన్ని నింపుతూ కష్టసుఖాలు ఆయన దాదాపు 3000 చిల్లర కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అదేవిధంగా ఆయన పాదయాత్ర చేయడం వల్ల అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలుపు దశగా తీసుకువెళ్ళిన ఘనత ఎవరిదప్ప అంటే మన నారా లోకేష్ బాబు గారిదే. అదేవిధంగా ఆయన చేసే కార్యక్రమాలు అన్నీ వదిలిపెట్టి ఈరోజు బర్త్డే అయిన ఇతర రాష్ట్రాల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోయింది, 10 ఏళ్ళు వెనకబోయింది. దాంతో మన నారా చంద్రబాబు నాయుడు గారైతేనేమి, నారా లోకేష్ గారైతే అనేక పర్యటనలు చేసి మన రాష్ట్రానికి అనేక సమస్యలు తెస్తున్నారు. అందుమూలంగా ఇప్పుడు ఆయన అందుబాటులో తెలియదు, ఆయన ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నాడు. మన ఆంధ్రుల కోసం నిత్యం శ్రమిస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకం ఏమంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంకొక దూరే కోటి దేవతలు ఆయనకి ఆరోగ్యాలు ఇస్తూ ఆయన కలకాలం ఇంకా ముందుకి భవిష్యత్తుకి తరాలకు ఉపయోగంగా ఉండి మంచి ఉన్నతమైన పదవులు అనుభవించాలని సభను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే ప్రోగ్రాంతో నిత్యం వారానికి 5 రోజులు ప్రతి వార్డు 50 వార్డులు 4 పంచాయతీలు రెవెన్యూ సదస్సులు చేస్తూ ఆయన నిరంతరం ప్రజల్లో అందుబాటు ఉంటే అభివృద్ధి బాట నడుస్తుంది.
అదేవిధంగా రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, శానిటైజర్ అయితేనేమి, ప్రజల సమస్యలు అయితేనేమి, అన్ని విధాలుగా మా దగ్గుబాటి ప్రసాద్ గారు మన ప్రియతమ నేత అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి అనంతపురం రాష్ట్రం అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు తీసుకువెళ్తుంటే, అదేవిధంగా అనంతపురాన్ని కానీ అభివృద్ధి దిశగా మన దగ్గుబాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు తీసుకుపోతున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మన ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి మరొకతూరి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యాలతో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి, విజయవాడ కనకూరు దుర్గమ్మ ఆశీస్సులతో, కంచి మీనాక్షమ్మ ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులతో, ఆయన ఆరోగ్యాలతో ఇక ముందుకు ఆయన ఉన్నతమైన పదవులు రావాలని, ఆరోగ్యాలు ఉండాలని, కుటుంబం అభివృద్ధి చెందాలని ఆయన ఆరోగ్యాలను తెలియజేస్తున్నా. లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమము ఈ అనాథ శరణాలయంలో జరుపుకోవడము మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మరి నారా లోకేష్ గారు నిండు నూరేళ్ళు జన్మదిన జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు మరి మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ కాబోయే ముఖ్యమంత్రి కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి మన ప్రియతమ నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి మనసావాచ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు, పేదల కోసము పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేతగా ఎదిగి మాలాంటి అనాథలకు, అందులకు, అభాగ్యులకు, పేదవారి కోసము మరింతగా శ్రమించి శక్తిని, సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అవకాశాలను భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈయన లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా అన్న వెంకటేష్ గారు కానీ, రామకృష్ణన్న గారు కానీ, వారి మిత్ర బృందులు అందరూ వచ్చి మా వికలాంగుల మధ్యలో ఈ జన్మదిన వేడుకలను చేసుకోవడం, ఈ సందర్భంగా మా రవికాంత్ రమణ సార్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో కూడా మేము కూడా పాల్గొంటానని మాకు భరోసానివ్వడం నిజంగా మాకు ఎంతో హర్షించదగ్గ విషయము. ఇంతమంది ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి అన్నదానం అనేది వెలకట్టలేనిది. లోకేష్ బాబు గారికి మంచి జరగాలనే సదుద్దేశంతో వెంకటేష్ అన్న గారు ఈ అందులకు, అనాథలకు భోజన కార్యక్రమం నిర్వహించినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో 10 మందితో మెప్పు పొందాలనే మనసారా వాంఛిస్తూ మీనాక్షమ్మ సమృద్ధి వికాస కేంద్రం తరఫున ఆయనకు మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాం.